హలో ఫ్రెండ్స్, మనకి ఈరోజు చూసినట్లయితే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుండి పంచాయత్ రాజ్ సెక్రటరీ జూనియర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనకి చాలా అంటే చాలా పోస్టులు కలిగి ఉన్నాయి. 9,355 పోస్టులు భారీ స్థాయిలో నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. నేను వీడియో పెట్టగానే ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది సిలబస్ ప్యాటర్న్ గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అదే విధంగా మనకి సిలబస్ లో ఏముంటాయి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడుగుతారని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియో లైక్ చేసి అదే విధంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, టోటల్ గా మనకి ఈ యొక్క పంచాయత్ రాజ్ సెక్రటరీ ఎగ్జామ్ మన ఎన్ని పేపర్స్ ఉంటాయంటే కేవలం 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకి మొదటి పేపర్ లో 100 క్వశ్చన్లు అడుగుతారు. 100 మార్కులకు ఉంటుంది ఈ పేపరు. 120 నిమిషాల సమయం అనేది కేటాయించడం జరిగింది. అదే విధంగా మనకి పేపర్ 2 విషయానికి వస్తే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా 120 నిమిషాలు సమయం అనేది మనకి కేటాయించడం జరిగింది. ఈ 2 పేపర్లలో మనకి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వారికి ఉద్యోగం అనేది 99% పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక మనకి మేజర్ గా ఫోకస్ ఏంటంటే మనకి పేపర్ 1 విషయానికి వస్తే, సో పేపర్ 1 అనేది మన గతంలో చూసుకున్నట్టయితే ఈ పేపర్ 1 కి గ్రూప్ 2, గ్రూప్ 4, విఆర్ఓ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అదే సంబంధించిన సిలబస్ మళ్ళీ సేమ్ యాస్టీజ్ గా మనకి పేపర్ 1 లో అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ కల్చర్, హిస్టరీ గురించి అడగడం జరుగుతుంది. సో మీరు మేజర్ గా తెలంగాణ అంశాలపై పట్టు సాధిస్తే ఈజీగా మీరు పేపర్ 1 లో చాలా ఈజీగా మీరు సక్సెస్ అనేది అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్నో రోజులుగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చేసి ఉంటారు. కానీ మనకి కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మీద రీసెంట్ గా చూసుకుంటే ఎస్ఐ ఎగ్జామ్ లో చాలా డిఫికల్ట్ గా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో మీరు ప్రతి చిన్న అంశం పైన కూడా మీరు చదవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకి తెలంగాణ హిస్టరీ, కల్చర్ మీద చాలా వివిధ రకాలమైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు ఏ విధంగా అడిగినా ఫేస్ చేసేటట్టు మీరు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ మోడల్ పేపర్ వచ్చేసరికి మనకి తెలంగాణ పంచాయత్ రాజ్ అని ఉంటుంది. సో వీటి మీద అంటే మనకి పంచాయత్ విధి నిర్వహణలు ఏంటివి, అదే విధంగా వాళ్ళు ఎలా డెవలప్మెంట్ చేయాలి పంచాయత్ రాజ్లో, సో ఇక్కడ అంటే మన పంచాయతీ ఊర్లలో ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇలాంటి వాటి అన్నిటిపైన వీళ్ళు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదే విధంగా గవర్నమెంట్ పథకాల గురించి కూడా వీళ్ళు అడగడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ తెలంగాణ పథకాలు లేదా గవర్నమెంట్ అంటే సెంట్రల్ పథకాలు, స్టేట్ పథకాలు మొత్తం వీటి మీద కూడా మీకు అవగాహన అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో ఇక్కడ మనకి పేపర్ 1 గురించి మీకు వేటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ మనకి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీద మనకి కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసి ఉండాలి. ఈ ఫోకస్ అనేది లాస్ట్ 6 months మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే మీరు ఎగ్జామ్ కి బిఫోర్ సో ఈజీగా గెటిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ అండ్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, అదే విధంగా జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మనకి మీద కూడా ఫోకస్ చేసి ఉండాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, వీటి మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే మనకి తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ హెరిటేజ్, అంటే మనకి కల్చర్ అండ్ మూవ్మెంట్, తెలంగాణ మూవ్మెంట్, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మేజర్ ఫోకస్ చేయండి. అదే విధంగా మెంటల్ ఎబిలిటీలో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువ, అదే విధంగా న్యూమరికల్ ఎబిలిటీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి సెకండ్ పేపర్ విషయానికి వస్తే తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 ఈ యొక్క యాక్ట్ గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పంచాయత్ సెక్రటరీ, అంటే విధి నిర్వహణలు ఏంటివి, అతని బాధ్యతలు ఏమిటి అనేవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పంచాయత్ రాజ్ వాళ్ళు సెక్రటరీకి సంబంధించి సో ఈ ఉద్యోగానికి సంబంధించి రూల్స్ అండ్ బాధ్యతలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా రూరల్ ఎకనామిక్ ఆఫ్ తెలంగాణ, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, రూరల్ ఆర్టిస్ట్, సో వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్, అంటే మనకి సో ఆ యొక్క పంచాయత్ రాజ్లో విలేజ్ లో ఉండే ఎక్స్పెండిచర్స్ కానీ సో వాటి గురించి కూడా మీరు పూర్తి అవగాహన అనేది పొందాల్సి ఉంటుంది. ఈ టోటల్ గా మీకు ఇక్కడ 10 parts అనేవి మనకి ఇవ్వడం జరిగింది పేపర్ 2 లో. సో ఏదేమైనా మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది విధి నిర్వహణలు, రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా పంచాయత్ రాజ్ యాక్ట్, పంచాయత్ రాజ్కు సంబంధించిన బాధ్యతలు ఏముంటాయి, టోటల్ గా వీటి అంశాలపైన మనకి సో మనకి
తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎవరైతే ఈ 2 పార్ట్ల మీద ఫోకస్ చేస్తారో ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 100% మీరు ఎవరైతే అప్లై చేస్తారో ఈ సిలబస్ కాపీ పే చేసుకొని మీరు ప్రిపేర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దేని సిలబస్ దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మిగతా సిలబస్ కాపీ తీసుకొని దీనికి ప్రిపేర్ అయినా మీరు టైం అనేది వృధా అవుతుంది. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాయింట్స్ వైజ్ గా సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయండి. ఈజీగా ఉద్యోగం అనేది మీరు 100% అయితే పొందుతారు. అదే విధంగా మీకు ఈ సిలబస్ పైన ఎటువంటి డౌట్ ఉన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.